తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి అనుసరించాల్సిన విధానంపై ప్రముఖ న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించాలని ఇప్పటికే మంత్రుల కమిటీ నిర్ణయించింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఎలా ముందుకెళ్లాలని మంత్రుల కమిటీ చర్చించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తదితరుల అభిప్రాయాన్ని తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. మరోవైపు బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్దిష్ట గడువు ఉండేలా చూడాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు విచారణలో ఉంది. ఆ కేసులో తెలంగాణ తరపున బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం గురించి ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను నియమించాలని యోచిస్తోంది. ఈ విషయంపై ఇవాళ న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకెళ్లాలనేది తేలిన తర్వాత ఈ నెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈలోగా కాంగ్రెస్ సీనియర్ నేతల కమిటీ కూడా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని పీసీసీ వర్గాలంటున్నాయి. ఇక అధికారికంగా రిజర్వేషన్ల అమలుకు గట్టి చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే మంత్రుల, కాంగ్రెస్ నేతల కమిటీలు అధ్యయనం చేస్తున్నట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఈ భేటీ కీలకం కానుంది. ఢిల్లీ పర్యటన తర్వాత రేపు సీఎం బీహార్కు వెళ్లి అక్కడ రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. రేవంత్ ఢిల్లీ టూర్, బీహార్ పాదయాత్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి అనుసరించాల్సిన విధానంపై ప్రముఖ న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించాలని ఇప్పటికే మంత్రుల కమిటీ నిర్ణయించింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఎలా ముందుకెళ్లాలని మంత్రుల కమిటీ చర్చించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తదితరుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.